నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ ఎన్ఎంఎంఎస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ వీడియోలో గత సంవత్సరం జరిగినటువంటి 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ పేపర్ని ఎలా సాల్వ్ చేయాలి, అందులో ఉన్న క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది వివరించడం జరుగుతుంది. సో ఇది 2-3 పార్ట్ల కింద వస్తుంది. ఈ ఎగ్జామ్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్కి వచ్చిన వ్యూస్ రెస్పాన్స్ని బట్టి మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా వెర్బలు, నాన్ వెర్బల్లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ రావచ్చు, ఇవన్నీ కూడా మీకు వీడియోస్ చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే దీన్ని ఎక్కువ మందికి మీరు షేర్ చేయడానికి ప్రయత్నించండి. దీనికి వచ్చిన వ్యూస్ని బట్టి నెక్స్ట్ స్టెప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో గమనించండి. ఇప్పుడు మనం గత సంవత్సరం జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ని సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్ మీ జూమ్. కనిపిస్తుంది కదా? సరే, ఇక్కడ చూడండి. ఇది క్యారెక్టర్ పజిల్ టెస్ట్ అనేసి అంటారు. మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, 3 + 1 4, 4 + 2 6, 6 క్యూబ్ అంటే 6 × 6 × 6, 6 × 6 × 6, 6 are 36, 36 × 6 216. అంటే ఈ అవుట్ సైడ్ ఉన్నటువంటి నెంబర్స్ని యాడ్ చేసి క్యూబ్ చేస్తున్నాడు. రెండు వచ్చిన 2 + 1 3, 3 + 1 4, 4 × 4 × 4, 4 × 4 × 4, 4 4s are 16, 16 4s are 64. Again 2 + 1 3, 3 + 2 5, 5 × 5 × 5, 5 cube, 5 5s are 25, 25 5s are 125. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నా సలహా ఏంటంటే ఎన్ఎంఎంఎస్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా 100 వరకు వర్గాలు, కనీసం ఒక 25 వరకు వర్గాలు, 10 వరకు ఘనాలు అంటే స్క్వేర్, క్యూబ్స్ అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, అలా కనీసం 25, 25 స్క్వేర్ వరకు మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 2 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్ అప్ టు 10 మినిమం. మీరు ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకోగలిగితే ఇంకా బెటర్. ఓకేనా? సో వీటిని బై హార్ట్ చేయండి, బాగా బట్టి పట్టండి, తప్పలేదు. అది దానివల్ల ఏమవుతుందంటే ఆ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి అనేది మనకి వెంటనే అర్థమవుతుంది అనమాట. అంటే మనకి ఇది ఇప్పుడు ఫర్ 216 ఉన్నదనుకోండి, 216 అనగానే 6 క్యూబ్ అనమాట అనేది మీకు ఒక ఐడియా వస్తే 6 క్యూబ్ అనేదో రాయొచ్చు. కాబట్టి దీన్ని బట్టి మనం అవుట్ సైడ్ ఏం చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. 64 ఇది 4 క్యూబ్, లేదా 8 స్క్వేర్. ఈ విధంగా మీకు తెలిసినట్టయితే మనం ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని 2016 అనేది మనం 6 క్యూబ్ కింద రాయగలం అనే ఐడియా వస్తే మీకు వెంటనే చూడండి, వెంటనే 2 యాడ్ చేస్తారు. ఇదనమాట ఈ ప్యాటర్న్లో దీన్ని ఫ్రేమ్ చేసే క్వశ్చన్ అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంతేగాని మీరే వీటిని కలిపాడా, లేదంటే తీసేసాడా, లేదా ఏ 2 కలిపాడు, ఏ 2 తీసాడు, ఎలా చేసాడు, ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు 2వ క్వశ్చన్ చూద్దాం. ఓకే అండి, 2వ క్వశ్చన్ చూడండి. ఇది కూడా చూడండి. మళ్ళీ
3 plus 5 8, 8 plus 2 10, 10 plus 4 14, 14 into 2 how much 28, 28. అలాగే మీకు టేబుల్స్ ఎక్కలు కూడా బాగా రావాలి, కనీసం 20 వరకు ఎక్కలు మీకు బాగా వచ్చినట్టయితే అది కూడా చాలా మీకు ఉపయోగపడుతుంది. చూడండి 6 plus 2 8, 8 plus 3 9, 9 plus 5 14, sorry 6 plus 2 8, 8 plus 3 11, 11 plus 5 how much 16, 6 plus 2 2 వచ్చింది 8, 8 plus 3 11, 11 plus 5 16, 16 into 3 చేసాడు, 16 3 సార్ 48. ఓకేనా? సో అలా చూస్తే ఇక్కడ 3 ఏమవుతుంది అనమాట, చెప్పగలరా? ఎవరన్నా కామెంట్ చేస్తారా? ఒకసారి వీడియో పాజ్లో పెట్టి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే నేనే చెప్తాను చూడండి. ఓకేనా? సరే 2 plus 2 4, 4 plus 9 13, 13 plus 5 18, 18 into 4 72 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడేమో వీటిని యాడ్ చేసి 2తో మల్టిప్లై చేశాడు, ఇక్కడేమో వీటిని యాడ్ చేసి 3తో మల్టిప్లై చేశాడు, ఇక్కడ వీటిని యాడ్ చేసి 4తో మల్టిప్లై చేశాడు. 18 into 4 18 4 72 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 square ఈజ్ ఈక్వల్ టు 1, 5 square ఈజ్ ఈక్వల్ టు 25, 1 plus 25 26 చూసారు. అందుకే మీకు వర్గాలు రావాలి అని చెప్పాను. ఇలా మీకు వర్గాలు కనుక వచ్చుంటాయి, స్క్వేర్స్ కనుక వచ్చుంటే మీరు ఈజీగా దాని ప్యాటర్న్, ఆ క్వశ్చన్ యొక్క నిర్మాణం ఎలా ఉన్నది అనేది మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ దీన్ని స్క్వేర్ చేశాడు. 1 square సార్ 1, 5 square 5 5 సార్ 25, 1 plus 25 26. ఇక్కడ చూడండి 2 square 2 2 సార్ 4, 3 square 3 3 సార్ 9, 4 plus 9 13. ఇక్కడ కూడా ఎలా చేయొచ్చు చెప్తారా? ఎవరన్నా కామెంట్ చేస్తారా? చూద్దాం ఒకసారి. వీడియో పాస్లో పెట్టి దీన్ని సాల్వ్ చేసి కామెంట్ చేయండి. సరే నేను చెప్తాను చూడండి. 3 3 సార్ 9, 5 5 సార్ 25 యాడ్ చేయండి, 34 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి 7 6 సార్ 42. ఈ 42 చూడండి ఎలా రాశాడు, 10th ప్లేస్ని ఎక్కడ రాశాడు, 1th ప్లేస్ని ఎక్కడ రాశాడు 42. 8 7 సార్ 56, 8 ఏళ్ళు 56. ఇక 56 ఇలా రాశాడు చూడండి. ఓకేనా? అలాగే ఇక్కడ డైరెక్ట్ 36 వచ్చింది. 36 అంటే మల్టిపుల్ ఆఫ్ 9 కింద రాయాలి. 9 4 సార్ 63. ఇక్కడ ఇట్లా రాశాడు కదా. ఇక్కడ చూడండి 42 పైకి రాశాడు, 56 అంటే 63 కింద తీసుకోవాలి, 36 కాదు 63 కింద తీసుకోవాలి. ఓకేనమ్మా? ఇంకేంటంటే మీరు 36 కింద తీసుకున్నారనుకోండి, 9 4 సార్ 36 కానీ ఆప్షన్ లేదు. ఒకవేళ 4 ఆప్షన్ ఇచ్చినా సరే గమ్మున మనం రాంగ్ చేసే అవకాశం ఉంది. ఇంకేంటంటే ఇక్కడ 42 10th ప్లేస్లోని ఇక్కడ ఈ కార్నర్ రాసి 2ని 1th ప్లేస్ ఇక్కడ రాశాడు. 56 ఇదిగోండి. 63 అంటే 9 7 సార్ 63, 9 7 సార్ 63, 7 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, గమనించండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. వెరీ గుడ్. అంటే మీకు ముందే చెప్పాను,
మనకి వర్గాలు స్క్వేర్స్ రావాలి, అలాగే వర్గమూలాలు రావాలి, స్క్వేర్ రూట్స్ రావాలి అనేసి. చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 హౌ మచ్ 4, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 1. ఇప్పుడు రెండు యాక్చువల్లీ 4 + 2 6, 6 + 3 9, 9 + 1 10, ఇది 10. మరి ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 హౌ మచ్ 3, వెరీ గుడ్. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 హౌ మచ్ 5, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 = 1. వీటిని యాడ్ చేయండి. 3 + 4 7, 7 + 5 12, 12 + 1 13, 13. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2. తెలిసిన వాళ్ళు ఎవరైనా చేయగలిగితే కనుక వీడియో పాజ్లో పెట్టి ఆన్సర్ చేయండి, అలాగే మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 5. వీటిని యాడ్ చేయండి. 2 + 2 4, 4 + 5 13, 2 + 2 4, 4 + 5 9, 9 + 4 13. సో 13 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4లో ఉండొచ్చు అని 13. ఇక ఆప్షన్ 4 13 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. ఓకే, కూర్చున్నాం. ఇవి రెండు యాడ్ చేయండి. 4 + 3 హౌ మచ్ 7, 3 + 2 హౌ మచ్ 5. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 7 5 35. ఇక్కడ వచ్చారు ఈ రెండు కార్నర్స్ యాడ్ చేయాలి. ఎంత 6. ఇవి రెండు యాడ్ చేయండి. ఎంత 7, 7 6 42. సో ఈ క్వశ్చన్ మీకు ఎలా చేయాలో మీకు అర్థమైంది కదా. చేయండి. మీ ఆన్సర్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ కామెంట్ చేయాలి. ఇక్కడ చూడండి, 2 2 4, 5 3 15. మల్టిప్లై చేయాలి. 4 15 60. 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్. ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ ఎంత 25 - 10. ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్. 25కి 10కి మధ్య భేదం 15. 15 రెళ్ళు 30. అంటే ఏం చేశాడన్నమాట, ఈ రెండింటి యొక్క భేదాన్ని 2తో గుణించాడు. మల్టిప్లైడ్ బై 2. ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2. ఈ రెండింటి యొక్క భేదం 2తో గుణించబడింది. ఇక్కడ కూడా చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఈ రెండింటి యొక్క తేడా ఎంత. తేడా అంటే డిఫరెన్స్ అంటే తీసేయాలి. 12. ఇప్పుడు 12ని మళ్ళీ 2తో మల్టిప్లై చేయాలి. 12 2 24. 24. మళ్ళీ ఇక్కడ కూడా అంతే. ఈ రెండింటిని తీసేసి 2తో మల్టిప్లై చేస్తే 40 వచ్చింది. ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి, చూద్దాం ఎవరైనా సరే. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ని 2తో మల్టిప్లై చేస్తే 40 రావాలి. అంటే డిఫరెన్స్ ఎంత రావాలన్నమాట, 20 రావాలి. డిఫరెన్స్ 20 వస్తేనే కదా 22 40. సో డిఫరెన్స్ 20 రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలన్నమాట, 16 ఉండాలి. వెరీ గుడ్. 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అన్నాం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ 15. వెరీ గుడ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ అగైన్ 15. వెరీ గుడ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్ అగైన్ 15. సో ఇక్కడ కూడా ఈ రెండు నెంబర్స్ మధ్య ఎంత ఉండాలి, డిఫరెన్స్ 15 ఉండాలి. 15 ఉండాలి అంటే 14 ఈజ్ రైట్ ఆన్సర్. 29 - 15 14. ఓకేనా? నెక్స్ట్ వన్,
ఇది ఏమనుకోవద్దు, కొంచెం టచ్ ప్రాబ్లం ఉంది, మంచిది, కొంచెం ఇబ్బంది అవుతుంది. వీడియో మీకు ల్యాగ్ అవుతున్నట్టు అనిపించవచ్చు. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీరేవట బాబు ల్యాగ్కి లాగు సొక్క తోడినట్టున్నాడు అనుకోకండి. ఇది సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ చూడండి. 2 4s 8, 8 5s 40. మొత్తం మల్టిప్లై చేయండి, మొత్తం 3 కూడా. 2 4s 8, 8 5s 40. ఈ 40ని మళ్ళీ ఆఫ్ చేయండి. ఎంత? 20. ఇక్కడ కూడా చెక్ చేయండి. 6 4s 24, 24 3s 72, 72/2, 72/2. హౌ మచ్? 36. ఇక్కడ కూడా 7 5s 30, 34 7 5s 35, 35 4s. హౌ మచ్? 140, 140/2, 70. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెరీ గుడ్. ఈ క్వశ్చన్ చూడండి, బాగుంటుంది. ఈ క్వశ్చన్ ఎవరైనా ఆలోచించి వీడియోని 1 నిమిషం పాటు, ఎక్కువసేపు మనకి బిట్కి వచ్చి 1 నిమిషం కానీ ఎక్కువ ఉండదు. మనం పైనుంచి చాలా ప్రాబ్లమ్స్ చూసారు కదా, 9 ప్రాబ్లమ్స్ చూసారు మీరు. మీకు ఇప్పటికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎలా చేయాలి ఇది అనేది. సో వీడియోని పాజ్లో పెట్టి మీ పేరుతో మీ ఆన్సర్ని, మీ పేరు, సో మీ ఆన్సర్, 10th క్వశ్చన్ ఆన్సర్ అని చెప్పేసి ఆన్సర్ని కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు చేస్తారు. ఓకేనా? సో 1 మినిట్ తర్వాత మీరు అంటే నిజాయితీగా అనమాట చేసిన తర్వాత, ఒకవేళ కాదు 1 మినిట్లో మీరు చేయలేకపోయారు అనుకుంటే అప్పుడు మీరు ప్లే చేసి ఈ ఆన్సర్ని చూడండి. ఓకేనా? ఏదైనా వీడియో మీకు అలా మీకు ఎంతవరకు సబ్జెక్టు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు అనేటువంటి ఒక ప్రయత్నం కోసం అంతే, అది మీకే మంచిది. ఓకేనమ్మా? సరే, చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా చూడండి. వెరీ గుడ్. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 7 6 42, 42ని ఆఫ్ చేస్తే 21, ఇది 21. అగైన్ 9 4s 36, 36ని ఆఫ్ చేస్తే 18, ఇది అంటే ఇక్కడ కూడా ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే ఎంత వచ్చినట్టు? 20 వచ్చినట్టు. 20 వచ్చింది అంటే ఆఫ్ చేయకముందు, అంటే మనం బై 2 చేసిన తర్వాత 20 వచ్చింది. బై 2 చేయకముందు ఎంత ఉన్నట్టు అనమాట? 40 ఉన్నట్టు. 40 అంటే 8 5s 40, 8 5లు 40. సో ఆన్సర్ ఈజ్ 8. 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? నెక్స్ట్ 11th క్వశ్చన్ నుంచి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే సరదాగా ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనమ్మా? అలాగే నవోదయ మీద కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. నవోదయ ఎగ్జామ్ కూడా మీ తమ్ముళ్ళు ఎవరైనా, మీ చెల్లెళ్ళు ఎవరైనా, లేదంటే కనుక మీ ఫ్రెండ్స్ వాళ్ళ తమ్ముడు చెల్లెలు కానీ ఎవరైనా 5వ తరగతి చదువుతున్న వాళ్ళు నవోదయ ఎగ్జామ్ రాస్తుంటే కనుక వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి చెప్పండి. నవోదయ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తున్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే, టేక్ కేర్.
ఈ బార్డ్మాస్ రూల్ గురించి వాటి గురించి కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ ఏముంటాయి, నెంబర్ సిరీస్ ఉంది. ఓకేనా, నెంబర్ సిరీస్ తర్వాత మళ్ళీ ఈ సింబల్ సబ్స్టిట్యూషన్, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. థ్యాంక్ యూ.